జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ పొన్నగంటి ఆకు పొడి. ప్యాన్ పెట్టుకొని చింతపండు, దాల్చిన చెక్క, ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, కారం తక్కువ వేసుకున్నా మిరియాలు వేసుకుంటే ఆ ఘాటుతో సరిపోతుంది మనకి. ఇక డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటానండి నేను. పల్లీలు, నువ్వులు, వాల్నట్స్, బాదము, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఇక నేను వెయ్యలేదు. కొన్ని పడుతున్నాయి కదా అని నేను వెయ్యలేదు. నువ్వులు కాల్షియం ఉంటుందని నువ్వులు, పల్లీలు అన్నీ ఇలా దూరగా వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకోవచ్చు. ఇలాగా ఒక పిరికడు నువ్వులు లాస్ట్కి వేసాను, అవి మాడిపోతాయి కదా, అందుకొరికి లాస్ట్కి వేసాను. అలా దూరగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక పొన్నగంట ఆకున కడిగి రాత్రిపూటనే కడిగి ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. చాలా అనిపిస్తుంది కానీ వేగితే తక్కువ అవుతుంది. మా పాప ఉన్నదని చెప్పి చప్పగా చేస్తాను నేను, కారం లేకుండా వాళ్ళ మిరియాలు వేసి చేస్తాను. ఇక మా అందరి కోసము మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి అవి గోలిస్తాను. ఇది ఇలా గోలించుకోవాలి. సన్నగా దూరగా వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కటి గ్రైండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ ఒకేసారి గ్రైండర్లో వేసేసి ఒకేసారి తిప్పొచ్చు. మనం ఎల్లిపాయ వేసుకోవాలి. లాస్ట్కి ఎల్లిపాయ వేయాలి. ఒక 7-8 ఎల్లిపాయలు పడతాయండి. లాస్ట్కి కొంచెం మెదిగినాక లాస్ట్కి ఎల్లిపాయ వేసేసి ఒక తిప్పుడు తిప్పేస్తే సరిపోతుంది. ఎల్లిపాయతోనే టేస్ట్ ఉంటుంది. ఇగో ఇలా ఉంటుంది పొడి. దోశ మీదకి కూడా బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. చాలా బాగుంటుంది ఇది. భగవంతుడు పెట్టుకుందాం రండి. అరగించవయ్య శ్రీహర మాతా పితుడా కుసుమాంబతుడా నీదాసితుడా అరగించవయ్య శ్రీహర అరగించవయ్య శ్రీహర. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.